అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గద్వాల అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి అఫీషియల్ గా గవర్నమెంట్ తరఫున నేను మరియు మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, అదేవిధంగా ఈ యొక్క సంస్థాన మరి వారసులైనటువంటి కృష్ణారామ్ మున్సిపాల్ గారు వారు కూడా రావడం జరిగింది. మరి కళ్యాణం అంగరంగ వైభవంగా ఈరోజు చేసుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ కుటుంబ సభ్యులు ఇన్వాల్వ్ అవ్వడం ఏదైతే ఉందో ఫౌండర్ ట్రస్టీస్ మాకు గద్వాల సంస్థానం నుంచి మాకు చాలా హ్యాపీగా ఉంది. మరి వాళ్ళు ఉంటే వాళ్ళ సొంత ఇల్లులాగా టెంపుల్ని చూసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళని ఒక పేరు చూపెట్టమని చెప్పాము. ఎందుకంటే వాళ్ళను ట్రస్టీగా, పర్మనెంట్ ట్రస్టీగా వేయడానికి, ఆ తర్వాత తరతరాలుగా వాళ్ళ కుటుంబ సభ్యులే ట్రస్టీగా కొనసాగడం జరుగుతుంది. కేవలం ఈ కమిటీలు మాత్రం టైం అయిపోయిన తర్వాత కొత్త కమిటీలు వేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పటికే మేము ఈ టెంపుల్ మీద పర్యవేక్షణ చేస్తూ ఉన్నాము. ఇప్పటికే మనం అంటే బ్యూటిఫికేషన్ కోసమని ఒక 48 crores మన ప్రపోజల్ పెట్టాము. కానీ 32-33 crores కు అది ప్లానింగ్ వెళ్ళింది. అది వచ్చిన తర్వాత బ్యూటిఫికేషన్ అనేది చేస్తాము. 3 ఫేజులుగా దీన్ని అభివృద్ధి చేయాలనేది మా యొక్క లక్ష్యము. 2వ ఫేజ్ లో 24 కోట్ల రూపాయలు, అంటే చుట్టుపక్కల పరిసరాలు అన్ని కూడా డెవలప్ చేయాలనేది. ఈ 3rd ఫేజ్ లో 300 crores, అంటే దాదాపు 345 కోట్లతోటి మరి పూర్తి పెద్ద స్థాయిలో దీన్ని అభివృద్ధి చేయాలనేది మా యొక్క లక్ష్యము. ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకంగా జోగులాంబను మరి, ఎందుకంటే శక్తిపీఠాన్ని మనం ఇంకా అభివృద్ధి చేస్తే పర్యాటకులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు ఇక ఆంధ్ర సైడ్ నుంచి కూడా ఎక్కువ మంది వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క ఇక్కడ ల్యాండ్ దాదాపు 50 ఎకరాల ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ను కూడా ఈ గుడికి ఏమేమి అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలకు వాడుకోవడమే కాకుండా మనకు ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఈ టెంపుల్ కు సంబంధించినటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని కూడా మేము పరిశీలించి ఏం చేయాలనేది కూడా ఒక నిర్ణయం తీసుకుంటాము. ఎటు తిరిగి ఈ టెంపుల్ ని మన పూర్వ వైభవం తీసుకురావడానికి మేము అధికారులు, ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఫ్యామిలీ వాళ్ళందరం కూడా కూర్చొని, కమిటీ మెంబర్స్ కూర్చొని ఒక ప్లానింగ్ లో పద్ధతి ప్రకారం ఈ యొక్క గుడిని భక్తులకు శక్తిపీఠాన్ని అంటే పూర్వ వైభవానికి తీసుకెళ్తామని. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.